ప్రియమైన దేవుని సంగమా, మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. హలో అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలోంచి కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందాం. అక్కడ దేవుని మాటను మనం పరిశీలన చేసినట్లయితే, పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకునుడి అనే మాట మనం చూస్తున్నాం. మనమందరం కూడా దేనిని ధరించుకోవాలి? ప్రేమ. ఆత్మఫలములలో మొదటి ఏది? ప్రేమ. ఈ ప్రేమను మనం ధరించుకోవాలి. ప్రతి వారు కూడా ప్రేమ కలిగి ఉంటే ఆ ప్రేమ చాలా ఉత్తమమైనది. ప్రేమను ధరించుకోవడం అంటే ఎవరిని ధరించుకున్నట్ల? దేవుడు ప్రేమ స్వరూపి. అందుకే ప్రేమను పరిపూర్ణమైనది ఏది అంటే ప్రేమ. ఆ ప్రేమను మనము ధరించుకునే వారుగా ఉండాలి అని దేవుడి మాట చూస్తుంది, మనకు చెబుతుంది. ఎవరెవరు ధరించుకోవాలా? కేవలం పిల్లలు మాత్రమేనా? పిల్లలైనా, పెద్దలైనా, యవనస్తులైనా, ముసలి వాళ్ళైనా ప్రతి మానవుడు కూడా పరిపూర్ణతకు అనుబంధమైనటువంటి ప్రేమను ధరించుకుని. ప్రేమ చాలా గొప్పది. ఆ ప్రేమను ధరించుకుని ఉంటే శత్రుత్వం అనేది తగ్గిపోతూ ఉంటది. మనం ఎవరినైనా ప్రేమించినాం అనుకోండి, మన శత్రువుల దేవుడు కూడా ఏమన్నాడంటే, మీ శత్రువులను ప్రేమించండి. శత్రువుని శత్రువుగా చూస్తే ఇంకా శత్రుత్వం పెరుగుతూనే ఉంటది. శత్రువుని కూడా ప్రేమిస్తే ప్రేమ అనుబంధమైనది కాబట్టి, ఆ ప్రేమను పరిపూర్ణతకు అనుబంధమైనది ప్రేమ కాబట్టి ఆ ప్రేమని మనము ధరించుకోవాలి అని చెప్తుంది. మరి రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 12వ వచనం మనం చదువుకున్నట్లయితే, రోమీలకు రాసిన పత్రిక 12వ వచనం, రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి. చూడండి, ప్రేమను ధరించుకోవాలి, అంధకార క్రియలను ఏం చేయాలా? విసర్జించాలి. అంటే అసలు దాన్ని తీసుకోవద్దు, రిసీవింగ్ చేసుకోవద్దు. ప్రేమనైతే ధరించుకోమంటున్నాడు, అంధకార క్రియలను ఏం చేయాలా? విసర్జించి. అంధకార క్రియలు ఎక్కడున్నాయి? ఆత్మఫలాల కిందనే ఉన్నాయి కదా. అవన్నీ కూడా ఏ క్రియలు? అంధకార క్రియలు. శరీర కార్యాలే అంధకార క్రియలు. శరీరానుసారంగా నడుచుకునేటివి ఏది? అది దేవుని క్రియలు కాదు, చీకటి సంబంధమైన క్రియలు. అందుకే తేజో సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకోండి అంటాడు. దానిపైన మరొకసారి చదివితే ఏం చెప్తుంది చూడండి, మీరు మరి 12వ వచనం, రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉంది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తీసివేసి తేజ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకొనుడి. అంధకార క్రియలను విసర్జించి. ఏవైతే సాతాను సంబంధమై ఉన్నావో అవన్నీ కూడా అంధకార క్రియలు. అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైనటువంటి యుద్ధోపకరణములు ధరించుకోవాలి. తేజో సంబంధమైనవి ఏవి? ఎప్పుడు వెలిగించేటివి ఏవి? ఇవే ఆత్మఫలాలే. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇవి తేజో సంబంధమైన యుద్ధోపకరణము. శరీర సంబంధమైనవి చంపేసి ఆత్మ సంబంధమైనవి మనము ధరించుకోవాలి. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి. ఎవరి శక్తి?
మన శక్తి కాదు, ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు మనము బలవంతులుగా ఉండాలి. ఎప్పుడు బలవంతులుగా ఉంటామంటే దేవుని అయినటువంటి వాడిని బలంగా ఎంచుకుంటే మనం బలవంతులుగా ఉంటాం. ఈ లోకంలో ఉన్న వాటిని బలంగా ఎంచుకుంటే అవన్నీ కూడా మనల్ని ఎప్పుడో ఒకసారి బలహీనులుగా చేస్తారు. వాక్యం అయితే బలపరుస్తుంది, వాక్యం ఏం చేస్తుంది? ధైర్యాన్ని ఇస్తుంది. అందుకే తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులుగా ఉండాలి. బలవంతులుగా ఉండాలంటే మనకి మెడిసిన్ ఏమి? వాక్యం. ఆ వాక్యాన్ని బాగా మనం చదువుకుంటే ఆత్మీయంగా మనం బలవంతులుగా అవుతాం. ఆత్మలో బలపడతాం, స్థిరపడతాం. బలపడినప్పుడు మనం ఎట్లుంటాం? బండ మీద కట్టబడిన ఇల్లు వలె ఉంటాం. బలహీనులుగా ఉంటే ఇసుక మీద కట్టబడిన ఇల్లు ఏమైతుంది? అది త్వరగా పడిపోతుంది, కూలిపోతుంది. మనము ఎక్కడ కట్టబడిన వారుగా ఉండాలా? బండ మీద కట్టబడిన ఇల్లు వలె ఉండాలి. అప్పుడే బలవంతులుగా ఉంటాం. ఆ బలం కూడా ఎట్లా వస్తుందంట? ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి. మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తిమంతులకు సర్వాంగ కవచం కూడా ఏది? వాక్యమే. దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకునండి. ఈ సర్వాంగ కవచము ఎటువంటిది? వాడి గల ఎటువంటి ఖడ్గము కంటే కూడా పదును గలది, రెండంచుల గల ఖడ్గం అది. ఆ ఖడ్గాన్ని మనం ధరించుకోవాలి. అందుకే అప్పుడు దేవుని మాట ఏం చెప్తుంటే అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాళ్ళు మీ యొద్ద నుండి పారిపోరు. అపవాదిని ఎదిరించాలంటే మనకి ఏం చేయాలి? సర్వాంగ కవచం ఉండాలి. ఆ సర్వాంగ కవచమే వాక్యం. దానిని మనము ధరించుకొని ఉండాలి. ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి. ఎప్పుడు కూడా బుల్లెట్ ప్రూఫ్ ధరించుకుంటారు కదా యుద్ధానికి పోయినోడు, అట్లా మనం ఎప్పుడు కూడా సాతానుతో పోరాడడానికి సర్వాంగ కవచమును ఏం చేయాలంట? ధరించుకొనుడి. సర్వాంగ కవచాన్ని మనము ధరించుకోవాలి. 6వ అధ్యాయము 16వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం. ఇవన్నీ కాక విశ్వాసం అనేటువంటి డాలు. యుద్ధానికి పోయినప్పుడు కత్తి ఉండాలా, డాలు ఉండాలి. మీరు విశ్వాసం అనే డాలు పట్టుకొని దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటిని ఆర్పుటకు మనం శక్తివంతులం అవుతాం. అందుకే కృపా శక్తి దయా శక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న దేవ వందనమయ్యా. ఎవరికి వందనము? కృపా శక్తి దయా శక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న దేవ వందనమయ్యా. నీ వాక్యమే బ్రతికించెను, బాధలలో నెమ్మదిచ్చెను, బాధలలో నెమ్మదిచ్చెను. చూడండి, విశ్వాసమును డాలు పట్టుకొని దానితో దుష్టుని అగ్నిబాణములన్నిటిని కూడా ఆర్పుటకు మీరు శక్తిమంతులగుదురు. శక్తినిచ్చేది ఎవరు? వాక్యం. వాక్యాన్ని ధరించుకుంటే మనము శక్తివంతులుగా ఉంటాము. వాక్యము మనలో ఉంటే శారీరకంగా మనము బలహీనులమైన, ఆత్మలో మనం ఎప్పుడు కూడా బలవంతులుగా ఉంటాం. అందుకే వాక్యమును మనము ధరించుకొని ముందుకు పోవాలి. వాక్యమును ఉంటే అది మనల్ని శక్తివంతులుగా చేస్తుంది. 1 కొరింథీ 13:13లో కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3 నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. వీటిలో శ్రేష్టమైనది ఏమి? ప్రేమ. అందుకే ప్రేమను మనం ధరించుకోవాలి. ప్రేమ
శాశ్వత కాలము ఉంటుంది. ప్రేమ కొలువలేనిది. ఎవరి ప్రేమ? యేసు ప్రేమ. మన ప్రేమ అయితే కొలతలు ఉంటుంది. ఒక్కొక్కరిని ఒకలాగా ప్రేమిస్తాం, అవసరాన్ని బట్టి ప్రేమిస్తాం. కానీ దేవుడు ఎప్పుడు కూడా ఒకే ప్రేమ కలిగి ఉంటాడు. ఆయన ప్రేమలో స్వార్థము లేదు. నిస్వార్థమైన ప్రేమ యేసు ప్రేమ. మనిషి ప్రేమ స్వార్థముతో కూడినటువంటి ప్రేమ. అందుకే వీటిలో విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడింటిలో శ్రేష్టమైనది ఏది అంటే ప్రేమ. ఆ ప్రేమను మనము ధరించుకోవాలి. సర్వాంగ కవచమును మనము ధరించుకుంటే అపవాది యొక్క తంత్రములను మనము ఎదిరించే శక్తి గల వారుగా ఉంటాం. 1 దశలోనిక 5వ అధ్యాయము 5వ వచనం నుంచి చదివితే, మీరందరూ వెలుగు సంబంధులను. మరొకసారి చదివిస్తున్నారు. మనమందరం ఎవరమంట? వెలుగు సంబంధులను, పగటి సంబంధులమై ఉన్నాము. మనము రాత్రి వారము కాము. మనం ఎవరము? రాత్రి వాళ్ళమా చీకటి వాళ్ళమా? రాత్రి వాళ్ళమా చీకటి వాళ్ళమా? రాత్రి అన్నా చీకటి అన్నా ఒకది కదా. రాత్రి వారము కాక చీకటి వారము కావు. కావున ఇతరుల వలె మనము నిద్రపోక మెలకువగా ఉండి మత్తులుగా ఉండు. మత్తులుగా ఎప్పుడు ఉంటాం? ఏమంటారు? మొబ్బుగా అంట కదా. మొబ్బుగా అంటే మత్తుగా, ధ్యాసగా తప్పిన వాటిలో. దేవుడు లేకపోతే కూడా ధ్యాస తప్పినట్టు ఉంటాం, మొబ్బుగా, మజ్జుగా. సైతాన్ గారు ఏం చేస్తాడంటే మెత్తగా మజ్జుగా చేస్తాడు అనమాట. ఎంతనే చెప్పు మనకి ఎక్కదు అది. అందుకే మనము మత్తులము కాక ఉందము. మత్తులుగా ఉన్న వాళ్ళు ఎట్లుంటారు? మత్తులుగా ఉన్న వాళ్ళకి ఎప్పుడు కుంగుబాటు ఉంటుంది, ఎప్పుడు నిద్ర ఉంటుంది. మనల్ని కూడా మత్తులుగా చేస్తుంది. ఏ మత్తులుగా? అవిశ్వాసులనే మత్తులుగా మార్చేస్తుంది. మనం విశ్వాసులుగా ఉంటే హుషారుగా ఉంటామని మనల్ని ఏం చేస్తుంది? అవిశ్వాసులుగా మారుస్తుంది. అవిశ్వాసం అనే మత్తులోనికి మనల్ని తీసుకుపోతుంది. అప్పుడు అవిశ్వాసులైన వారికి ఏమైందంట? మనోనేత్రములకు వృద్ధితనం కలిగజేస్తుంది. తాగినోడికి ఏం అర్థం కాదు. అందుకే తాగినోడు ఎంత అన్నారు ఏం చేస్తారు? రే పొద్దునే మాట్లాడదాం లేవు అంతనే అంటారు. ఏమంటారు? పొద్దునే మాట్లాడదాం లే అంటారు. వాడు ఏం చేస్తాడు? రాత్రి ఏమేమో వాగింటాడు. పొద్దునే పోతారు. నేనెప్పుడు అంటేమ్మా నేను అస్సలు అనలే, ఒకవేళ అన్నింటే కన్నా క్షమించాను అంటాడు సింపుల్గా. ఎందుకంటే మత్తులో ఉన్నాడు కాబట్టి. ఈ సైతాన్లో మనం ఏం చేస్తారు? మత్తులుగా మార్చేశారు. అందుకే మత్తులుగా కాక ఉందము. నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోదురు, మత్తుగా ఉండేవారు రాత్రి వేళ మత్తుగా ఉందురు. రాత్రి వేళ తాగుతారు అని అంటుంది ఇక్కడ బైబుల్. కానీ చాలా మంది పొద్దున్నే దాంతోనే నోరు కడగతలు ఉంటారు. డే అండ్ నైట్ ఆన్లైన్ సర్వీస్ అంటారు కదా. 24x7 అంటే ఏమన్నమాట? 24 గంటలు 7 రోజులు అని. ఇంకా అదే ఉంటుంది. కొంతమందికి ఆన్లైన్ అన్నం కూడా తినరు. ఎప్పుడు మత్తులుగా ఉంటాం. మత్తులుగా ఉంటే ఏమంట? మత్తుగా ఉండేవానికి, సోమరుగా ఉండేవానికి చింపురు గుడ్డలు వేసుకోవడానికి అవకాశం వస్తుందట. కాబట్టి మనము యుద్ధోపకరణములు ధరించుకొని, దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకొని మత్తులము కాక హుషారుగా మనం ఉండాలి. 1 దశలోనిక 5వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. మనము ఎవరేమో పగటి వారమై ఉన్నాము కనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణ అను శిరస్త్రాణమును ధరించుకుందాము. రక్షణ నిరీక్షణ అను శిరస్సును ధరించుకోవాలి. శిరస్త్రాణం అంటే నెత్తికి తలకు హెల్మెట్ లాగా. హెల్మెట్ పెట్టుకుంటే మంచిది అంటాం కదా. హెల్మెట్
ఏమన్నా దెబ్బ తగలదు. మనం కూడా శిరస్నానము ధరించుకోవాలి. మన శిరస్సుకు కిరీటం మాదిరిగా ధరించుకోవాలి అంటాడు. దేవుని వాక్యము అంత భద్రంగా కాపాడుతుంది. దేవుని వాక్యము విలువైనది, గొప్పది. అది ఎంత గొప్పదంటే మనిషిని బ్రతికింపజేస్తుంది, మనిషిని ఓదార్స్తుంది, మనిషిని గొప్పవాణ్ణి చేస్తుంది వాక్యం. చివరిగా ఒక మాట చదువుకొని ముగించుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలు చదువుకుందాం. అంతేకాదు శ్రమ, ఓర్పును, ఓర్పు పరీక్ష ఏం చేస్తుంది? నిరీక్షణ. ఎంత పరీక్ష వస్తే అంత నిరీక్షణ. పరీక్ష వచ్చినప్పుడే ఓర్పుగా ఉండాలి. మన జీవితంలో చాలా పరీక్షలు వస్తుంటాయి. మనకు తెలియకుండా మనం చాలా పరీక్షలు పాస్ అయి ఉంటాం. మనకు తెలియకుండా మనం చాలా పరీక్షల్లో ఫెయిల్ కూడా అయి ఉంటాం. పాస్ ఫెయిల్ ఇవన్నీ ఎవరు లెక్క పెడుతుంటారు? దేవుడు లెక్క పెడతాడు. కానీ మనమైతే అన్నింటిలో నేను పాస్ అంటాం. ఇద్దరు పిల్లలు ఒక వీడియో తీసినారు, నేను పాస్ అన్నాడు. ఫస్ట్ ఏమంటే నేను పాస్, నేను ఫెయిల్ అని. ఎంత అంటే 10th ఫెయిల్, నేను పాస్ అన్నా. ఎంత అంటే 6th పాస్ అంటాడు. 10th ఫెయిల్ అయిన వాడు ఎక్కువ, 6th పాస్ అయిన వాడు ఎక్కువ. వాళ్ళు గ్రేట్ చెప్తున్నా, నేను 10th ఫెయిల్ అంటే వాళ్ళు నేను పాస్ అంటాడు. ఎంత అంటే 6th పాస్ అంటాడు. అంటే మనం కూడా దేంట్లో పాస్? అన్నిట్లో పాస్ అయినాము అనుకుంటాడు. కానీ దేవుడు ఏం చేస్తుంటే ఎవరిని క్రియల చొప్పున వానికి ప్రతిరోజు ఏం చేస్తుంటాడు? ఆయన గ్రంథంలో రాస్తుంటాడు. మనం ఎప్పుడు పాస్, ఎంత పాస్ అనేది, ఎన్ని మార్కులు అనేది అప్పగిస్తాడు దేవుడు. 35 పైన వచ్చినోడు పాస్, 35 లోపల వచ్చినోడు ఫెయిల్. మనకు అప్పుడు దేవుడు లెక్క చూసినప్పుడు, గ్రంథాలు తీసినప్పుడు, మన క్రియలు ఏమైనావో అప్పుడు దేవుడు తీసినప్పుడు మనం ఎక్కడ పోతాము? దేవుని రాజ్యంలో. పాస్ అయినోడు ఎక్కడ పోతాడు? దేవుని రాజ్యంలోనికి చేర్చబడతాడు. ఫెయిల్ అయినోడు సైతాను రాజ్యంలోనికి చేరుతాడు. సైతాను మన అందరం ఎక్కడ ఉండాలని కోరుకుంటుంది? అది అందరం పరలోకంలో ఉండాలని కోరుకుంటుందా? అగ్నిలో కాల్చబడాలని కోరుకుంటుందా? దాని పరీక్షనే అది. అది ఎప్పుడు గురి ఏమంటే దేవుని పిల్లలమైన మనము పరలోక రాజ్యంలో సంతోషంగా ఉండకుండా నిత్యాగ్నిలో కాల్చబడాలని అది ఒక్కొక్క మనిషిని ఒక రకంగా శోధించి పడగొడుతూ ఉంటది. అందుకే మనము రక్షణ, విశ్వాసం, ప్రేమను కవచము, రక్షణ నిరీక్షను, శిరస్నానమును ధరించుకొనుడి అని మనం చదువుతుంది. రోమీలకు రాసిన పత్రిక ఇప్పుడు చదువుతున్నాము. అంతేకాదు శ్రమ, ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షను కలగజేయనని ఎరిగి శ్రమలో కూడా మనం ఎట్లుండాలా? అతిశయపడాలా. దేవుని కోసం వచ్చే ప్రతి శ్రమను మనము సంతోషంగా స్వీకరించాలి. శ్రమల యందు అతిశయపడదాము. ఎందుకనగా ఈ నిరీక్షణ, దేవుని కోసమైన నిరీక్షణ మనల్ని ఎప్పుడు కూడా సిగ్గుపరచనీయదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడుచున్నది, కుమ్మరింపబడినది. దేవుని ప్రేమ ఏమైతుంది? మన మీద కుమ్మరించబడుతుంది. దేవుని ప్రేమ ఎప్పుడు కూడా మన మీద ఉండాలని మనం ప్రార్థన చేయాలి. ఆయన కోపం ఎంతసేపు ఉంటుందంట? నిమిషం మాత్రం ఉంటది. ఆయన ప్రేమ శాశ్వత కాలం వరకు ఉంటది. శాశ్వత కాలం వరకు ఉండే ప్రేమ కావాలని కోరుకుందామా? దేవుని ప్రేమ. ఆయన కోపం ఒక్క నిమిషమైనా మనం తట్టుకోలేము. కాబట్టి దేవుని ప్రేమను మనం పొందే విధంగా నిరీక్షణ కలిగి ప్రేమను ధరించుకుని మరణం వరకు మనము క్రీస్తు ప్రేమలో కొనసాగితే దేవుని యొక్క జీవ కిరీటాన్ని పొందుకుంటామని వాక్య భాగం ద్వారా మనం చేస్తూ ముగిస్తున్నాం. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకొని ముగించుకున్నాం. ప్రార్థన. సర్వోన్నతుడ, కృప కలిగిన మా తండ్రి, ఇంతవరకు వాక్యము ద్వారా అనేకమైన సంగతులు మేము నేర్చుకుంటున్న తండ్రి,
అన్నిటికంటే విలువైనది శ్రేష్టమైనది ప్రేమ. కాబట్టి మేము ప్రేమను ధరించుకొని ముందుకు కొనసాగుచు మీ చల్లని నీడలో మేము ఎదుగునట్లుగా సహాయం అనుగ్రహించండి. మా జీవిత కాలం అంతా కూడా మిమ్మల్ని హత్తుకొని బ్రతుకున్నట్లుగా సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ మరొకసారి వందనాలు. థ్యాంక్ యూ.